పేరు రోషిణి, వయస్సు 23 సంవత్సరాలు, బాగా గారాబంగా చూసుకునే తండ్రి, పైగా రిచ్ ఫాదర్. మరి ఎటో వెళ్ళిపోవడానికి కారణమేంటి? లవ్ అఫైరా? నో, తను అలాంటిది కాదు, చాలా స్ట్రిక్ట్. మరి మెంటల్ బ్యాలెన్స్? నో, బాగా చదువుతుంది కూడా. ఎవరైనా కిడ్నాప్? నో సార్, ఈ రాజశేఖర్ కూతుర్ని కిడ్నాప్ చేసే గట్స్ ఎవ్వరికీ లేవు. మరి మీకెవరైనా శత్రువులు ఉన్నారా? నో సార్, నథింగ్. లేదు, వేరే కారణం ఉంది. చూడండి రాజశేఖర్ గారు, మీ అమ్మాయికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి, తను చాలా డీసెంట్ గర్ల్. పోనీ ఏదైనా అకేషన్లో మీ అమ్మాయితో ఎవరైనా క్లోజ్గా మూవ్ అవ్వడం కానీ, లేదా మీ అమ్మాయి వాళ్ళతో చనువుగా ఉండడం కానీ ఇంకేమైనా చూసారా? లేదు సార్. సార్, మొన్న అమ్మాయి గారి బర్త్డే ఫంక్షన్కి మహేష్ అనే అబ్బాయి బొకేతో వచ్చి మా అమ్మాయి గారితో గంటల తరబడి మాట్లాడుకోవడం నేను చూశాను సార్. వాడు అలాంటి వాడు కాదురా. మీరాగండి, నువ్వు చెప్పు. సార్, ఆ రోజైతే మా అమ్మాయి గారు వాడు చాలాసేపు ఏదో మాట్లాడుకోవడం నవ్వుకోవడం నేను చూశాను సార్. వాటి డీటెయిల్స్ కావాలి నాకు. లాయర్ భూషణం గారి అబ్బాయి మహేష్, ఆయన నా పర్సనల్ లాయర్. మహేష్ అంటే నువ్వేనా? అవును. డబ్బు మదంతో విచ్చలవిడిగా తిరగడం, క్లబ్బులు, పబ్బులు, డ్రింక్స్, డ్రగ్స్, అంతేనా? సార్, నేను అలాంటి వాడిని కాను. మరి ఎలాంటి వాడివి? అమ్మాయిలు రేప్ చేసి చంపేసే టైపా? సార్ చెప్పు. రాజశేఖర్ గారి అమ్మాయి రోషిణిని ఎందుకు మర్డర్ చేశావు? నేనా? మర్డరా? నేనెవరో తెలిసి ఇలా బ్లేమ్ చేస్తున్నారా? తెలుసు. లీడింగ్ లాయర్ భూషణ్ గారి అబ్బాయివని తెలుసు. అంత మాత్రాన మీరేం చేసినా మేము చూస్తూ కూర్చోవాలా? నెవర్. నేనెవ్వరిని కేర్ చేయను. నీకింకో విషయం తెలీదు. మీ ఫాదరే మా అబ్బాయి తప్పు చేస్తే స్పేర్ చేయొద్దని చెప్పారు. సో చెప్పు, రోషిణిని ఎందుకు చంపావు? చెప్తావా, నాలుగు పీకమంటావా? చెప్పు. నువ్వు సైలెంట్గా ఉంటే జాలిపడి వదిలేస్తాననుకుంటున్నావా? కీళ్ళు విరిచేస్తాను. చెప్పు, రోషిణిని ఏం చేశారో? చెప్తాను సార్, చెప్పు. చెప్తాను. రోషిణి మా ఫ్రెండ్ సార్. మేము రెగ్యులర్గా రేవ్ పార్టీలు చేసుకుంటాం. అసలు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే రోషిణితో పాటు మా అందరికీ డ్రగ్ అడిక్షన్ ఉంది సార్. ఆ రోజు పార్టీలో డ్రగ్స్ అయిపోయాయి. మేమందరం కంట్రోల్లోనే ఉన్నాం సార్. కానీ రోషిణి మాత్రం ఇంకో డోస్ కావాలని గొడవ చేసింది సార్. మా గ్యాంగ్లో శివ అనే లోపల ఉన్నాడు సార్. వాడు నేను ఇప్పిస్తాను రమ్మని వాడితో పాటు తీసుకెళ్ళాడు సార్. నాకు అంతవరకే తెలుసు సార్. వెరీ గుడ్ స్టూడెంట్. నీలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. కొట్టండి సార్, కొట్టకండి సార్. లేదు సార్, మీకు దండం పెడతాను సార్. చెప్పు, చెప్పు. కావాల్సిన నిజం చెప్పేస్తాను సార్. మేమంతా రేవు పార్టీ చేసుకుంటున్నప్పుడు అక్కడికి ఒకడు వచ్చాడు సార్. మత్తులో తోగుతున్న రోషిని పైన వాడి కన్ను పడింది సార్. డ్రగ్స్కి బానిసై డబ్బులు లేక పిచ్చెక్కిపోతున్న నన్ను పిలిచి ఆ అమ్మాయిని 2 గంటల సేపు నాతో పంపిస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానంటూ ఎరవేశాడు సార్. ముందు తప్పనుకున్నాను, తర్వాత తప్పలేదు సార్. ఆ రోజు రోషిని నాతో తీసుకెళ్ళి For more updates, like, comment, subscribe to our channel. అది సార్ జరిగిన విషయం. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.